ముందుగా వీడియోను చూస్తున్న అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా ఈ వీడియోను చివరి వరకు చూసి మా కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనతో కష్టంలోనూ సుఖాల్లోనూ అన్నిట్లోనూ తోడుండేది మన ఫ్యామిలీ. కానీ మనకి ఎలాంటి రక్త సంబంధం లేకున్నా అన్నిట్లోనూ ఏం ఆశించకుండా మన వెనుక నడిచే వాళ్ళే మన ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎంతో మంది వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో గొప్ప వాళ్ళైన వారే. అంతెందుకు, మైక్రోసాఫ్ట్ ని కనిపెట్టిన బిల్ గేట్స్ అన్న అతని ఫ్రెండ్ పాల్ అలెన్, స్టీవ్ జాబ్స్ అన్న అతని ఫ్రెండ్ వోజ్నికే కలిసి యాపిల్ని కనిపెట్టారు. ఇలా ప్రపంచంలో ఎంతో మంది సక్సెస్ వెనుక వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. అలాంటి గొప్ప స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన ఫ్రెండ్షిప్ డేని జరుపుకుంటున్నాం. అసలు ఈ రోజు వీడియోలో ఫ్రెండ్షిప్ డే యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఫ్రెండ్షిప్ డే ఆరిజిన్ గురించి చాలా థియరీస్ ఉన్నాయి. అందులో కొన్ని 1935 ఆగస్టు మొదటి శనివారం రోజున ఒక వ్యక్తి చనిపోయాడు. అతని మరణ వార్త విని తట్టుకోలేకపోయిన అతని ఫ్రెండ్ నెక్స్ట్ డే అంటే సండే రోజు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ సంఘటనకు స్పందించిన అమెరికా గవర్నమెంట్ వారి స్నేహానికి గుర్తుగా ఆగస్టు 1 సండేని ఫ్రెండ్షిప్ డేగా గుర్తించింది. ఇంకో థియరీ ఏంటంటే, మొదటి వరల్డ్ వార్ తర్వాత దేశాల మధ్య మరియు వ్యక్తుల మధ్య ద్వేషం పెరిగిపోతుందని గమనించిన అమెరికా స్నేహపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మొదటగా జూలై 30వ తేదీని 1935లో ఫ్రెండ్షిప్ డేగా డిక్లేర్ చేసింది. అది కాలక్రమేణా ఆగస్టు మొదటి ఆదివారానికి వచ్చిందని కొందరు చెబుతుంటారు. రీజన్ ఏదైనా సరే, మన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మనకు తోడుగా ఉండేది మన ఫ్రెండ్స్. ఇప్పుడే కాదు, మన ఇతిహాసాలలోనూ ఎంతో మంది స్నేహితులు తోడు నిలిచినందునే ధర్మం నిలబడింది. ఇది ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి.